బాండింగ్ పెట్టుకోండి. ఎవరైనా సపోర్ట్ చేసుకునేది ఈ ఎవరైతే సెకండ్ టీం తీసుకొని చూసారా వాళ్ళు సపోర్ట్ చేసుకునే పర్సన్స్ డిమాండ్ పవన్ రీతు బాండింగ్ కాదా, వాళ్ళిద్దరు వాళ్ళు సపోర్ట్ చేసుకోరా, వాళ్ళిద్దరు పెట్టింది కళ్యాణ్ ఈమె సుము గారంట, వాళ్ళు సపోర్ట్ చేసుకోరా. మచ్చా నువ్వు చేసే పని కొంచెం తెలివిగా చేస్తున్నా అని చెప్పినప్పుడు తెలివి అని చెప్పి బయట బోర్డు పెట్టుకోకు. తెలివిగా చేస్తే తెలివిగానే ఉండాలి. సెపరేట్ గా ఇండివిజువల్ ప్లేయర్స్ పెట్టుకుని తప్ప ఎల్లు కూడా బాండింగ్ అమ్మా. సో అది రాంగ్ అండి నా ఫీలింగ్ అండి, అది కూడా రాంగ్. ఇంకో క్వశ్చన్ ఉందండి, మొన్న ఏదైతే రీతు వాళ్ళ మదర్ వచ్చినప్పుడు డిమాండ్ పవన్ ని దూరం పెట్టు వెళ్ళిపోండి అన్నారు. దానికి అర్థం ఏంటి? వెళ్ళిపోయి అక్కడ పెట్టుకోండి, మంచిగా పెట్టుకోండి అని అర్థం. మనోడికి వెళ్ళకపోతే ఎవరు తప్పది? సుమన్ గారు తప్పు కదా, అవునా కదా? తను సపోర్ట్ చేసినట్టు ఎక్కడ కూడా. సో ఇవన్నీ ఫైనల్ గా ఏంటంటే పాపం రీతు ఒక 10 సార్లు అరిచింది, డిమోట్ పవన్ ఒక 10 సార్లు అరిస్తే అప్పుడు తనుజక్కకి వెలిగింది పాపము. ఎందుకు అప్పుడు కూడా ఏంటంటే సుమ్ము అంటది కదా, మళ్ళీ సుమ్ము అయిపోద్ది అనుకుందా ఏమో మరి, ఎక్కడ ఈయన బాండింగ్ పోద్ది అని చెప్పేసి భయపడిపోయింది అనమాట. అర్థవుతుంది. అందుకని గంట సేపు ఆలోచించింది. దాని తర్వాత సరేలే అని చెప్పి 10 సార్లు రీతు తిప్పి పెట్టి తనుజా కరెక్ట్ అవుతుంది, ఆయన రాంగ్ గా పెట్టారన్నప్పుడు కూడా ఇన్లెట్ ఫస్ట్ నుంచి 10 times చెప్పినా తిప్పి పెట్టింది. ఓ అవును కదా, ఇప్పుడు కానీ నేను ఇవ్వకపోతే రీతు గేమ్ నాగార్జున గారు నన్ను గట్టిగా వేసుకుంటారని భయం వేసిందేమో మరి, అప్పుడు రీతు ఈజ్ విన్నర్ అని చెప్పింది. అవసరమా అండి? ఏంటండి ఇది మాకు రచ్చ, నాకు అర్థం కాదు. చూసే వాళ్ళు మాకు తెలుస్తుంది కదండి, ఇంట్లో ఉన్న వాళ్ళు మీకు తెలియడం లేదా? సో అది ఫైనల్ గా ఆల్ ది బెస్ట్ రీతు, మంచిగా ఆడినావు ఫస్ట్ నుంచి, ఇప్పుడు కెప్టెన్ అయినావు, సూపర్. నువ్వు మంచిగా ఆడాలని కోరుకుంటున్నాను, టాప్ 5 లో ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ దివ్య గారు ఎలిమినేట్ అయిపోతున్నారు. సో సాడ్ అని చెప్పాలి, ఎందుకంటే ఉంటేనే కదా ఇది గొడవలు పడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇంకా లేదు, మనకేం లేదు, ఇంకా దాన్ని ఏం లేదు. సో అది ఫైనల్. థ్యాంక్ యూ. అయితే సుమన్ శెట్టి గారు ఏం పెద్దగా ఆడడం లేదు, అందువల్ల ఆయన ఎలిమినేట్ చేస్తే బాగుంటది, సింపతి ఎందుకురా బాబు అంటున్నారు కొందరు, మీరేమంటారు? లేదులే అండి, హెల్మెట్ ఎందుకు చేయడం కానీ ఉండనియండి. ఆయన వల్ల కొంతమంది ఇండస్ట్రీ వాళ్ళు వచ్చే అవకాశం ఉందండి బయటకి. సో వాళ్ళు ఉండాలని కోరుకుంటున్నాం. ఓకే, అయితే విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు? రన్నర్ నేను చెప్పలేనండి, విన్నర్ అయితే ఇమ్మాన్ గారు అవ్వాలని కోరుకుంటున్నాను. అయితే కళ్యాణ్ విన్ అవ్వాలని చెప్పి చాలా మంది చెప్తున్నారు, మీరేమంటారు? కళ్యాణ్ విన్ అవ్వాలని చాలా మంది చెప్తున్నారు, మీరేమంటారు? కళ్యాణ్ గారు ఒక 3 weeks 4 weeks నుంచి ఆడుతున్నారు, అది నిజమే. కానీ ఇమ్మాన్ గారు ఫస్ట్ నుంచి ఆడుతున్నారు, అది ఇంకా మంచి అదే పచ్చి నిజం. సో ఇమ్మాన్ గారు అవ్వాలని కోరుకుంటున్నాను. అలా కాకుండా కళ్యాణ్ గారు, ఇమ్మాన్ గారు కాకుండా వేరే వాళ్ళు అవ్వాలంటే మాత్రం టాప్ 3 లో ఆయన వెళ్ళిపోవాల్సి వస్తే మాత్రం ఇమ్మాన్ గారు, ఇంకా మిగతా ఎవరైనా ఎదురున్నారు అనుకోండి, ఆ టైంలో మాత్రం సుమన్ శెట్టి గారు, కళ్యాణ్ గారే ఉండాలని కోరుకుంటున్నాను నేను. రన్నర్ అయినా సరే తనగా ఫేక్ ఆడట్లేదండి, ఫేక్ ఆడట్లేదు. హీట్ ఆఫ్ మూమెంట్ లో గేమ్ ఆడుతుంది అంతేగాని ఫేక్ ఆడట్లేదు, అది అబద్ధం, అదైతే రాంగ్. ఫేక్ అయితే ఆడట్లేదు. మీ టాప్ 5 లో తనుజ ఉండబోతుందా? ఉంటది, ఖచ్చితంగా ఉంటది. టాప్ 5 లో ఉండేది ఇమ్మాన్ గారు, తనుజ గారు, కళ్యాణ్ గారు, సుమన్ శెట్టి గారు, రీతు. ఓకే, థ్యాంక్ యూ.